Hi my dear 10th class students, this is your Ravi Pratap. In this video, I am going to explain question-wise analysis of your 10th class English paper. Already I have explained concept-wise analysis of your English question paper. ప్రియమైన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులారా, నేను మీ రవి ప్రతాప్. ఈవేళ నేను మీ యొక్క ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఒక వీడియో తయారు చేశాను. అది కాన్సెప్ట్స్ పైన ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉండబోతుంది అని చెప్పేసి కాన్సెప్ట్ వైజ్ అనాలిసిస్. ఎందుకంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు ఈ యొక్క కాన్సెప్చువల్ స్టడీ పైన ఫోకస్ చేయమని చెప్పారనమాట. రీసెంట్గా జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా అదే చెప్పారు సార్. కాబట్టి మనము కాన్సెప్ట్ పైన ఏ విధంగా ఉంటుంది, మన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా కాన్సెప్ట్స్ పైన డెవలప్ చేస్తారు అనే విషయాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ యొక్క వీడియోను చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూడని వారు ఎవరన్నా ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో ఉంటుంది, దయచేసి చూడండి. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, మీకు ఎస్ఎస్సి 2005 ఇంగ్లీష్ సబ్జెక్ట్ క్వశ్చన్ వైజ్ అనాలిసిస్. ప్రతి ఒక్క క్వశ్చన్ని తీసుకొని ఈ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ పైన ఉంటుంది, ఈ క్వశ్చన్కి ఎన్ని మార్కులు కేటాయించబడ్డాయి, ఈ క్వశ్చన్లో పూర్తి మార్కులు మనం సంపాదించాలంటే ఏ ఏరియాస్ పైన మనము కాన్సన్ట్రేట్ చేయాలి, అసలు ఈ ప్రశ్న టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తుందా, లేని పరిస్థితుల్లో బయట నుంచి, దట్ మీన్స్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తుందా, వీటిపైన మనం విశ్లేషణ చేస్తాం. జాగ్రత్తగా గమనించండి, వీడియోను పూర్తి వరకు చూడండి దయచేసి. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, దయచేసి ఒకసారి బోర్డు వైపు చూసారంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ వైజ్ అనాలిసిస్. ఆల్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత వచ్చేసేసి మెయిన్ కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ పైన వస్తుంది, తర్వాత ఈ యొక్క క్వశ్చన్స్కు ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఉంటాయి, టోటల్గా ఎన్ని మార్కులు ఉంటున్నాయి, సోర్స్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఏ సోర్స్ నుంచి వస్తుంది ఈ క్వశ్చన్, ఆ తర్వాత ఈ క్వశ్చన్ మనం ఫేస్ చేయాలంటే ఏ విధంగా మనము ఏ ఏరియా పైన అంటే ఏ టాపిక్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ఎస్, మీకు ఇదివరకే చెప్పాను, ఆల్రెడీ యువర్ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్స్ 36 క్వశ్చన్స్, 36 క్వశ్చన్లు ఉంటాయి. మీరు 80 మార్కులకు అది రాయవలసి ఉంటుంది. అయితే 80 మార్కులు ఈ ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుంది. వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఓకే, కీప్ ఇట్ అ సైడ్. ఓకే, సో 80 మార్క్స్కు 80 మార్క్స్లో ఈ 36 క్వశ్చన్లు పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ 1వ క్వశ్చన్ నుంచి 16వ క్వశ్చన్ వరకు ఉంటుంది. పార్ట్ బి 17వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు ఉంటుంది. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ దట్. నౌ వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ద క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ వైజ్. ఓకే, ఎస్, సీ హియర్, దిస్ ఈస్ క్వశ్చన్ నంబర్ 1 to 4. ఇది ఏ ఏరియాలో ఉంటుందంటే రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. మీకు ఇదివరకే చెప్పాను, కాన్సెప్ట్స్, 4 కాన్సెప్ట్స్: రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, స్టడీ స్కిల్స్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అండ్ గ్రామర్ అండ్ వొకాబులరీ. దీస్ 4 ఆర్ కాల్డ్ కాన్సెప్ట్స్. అదే మీరు లెర్నింగ్ అవుట్కమ్స్కి వెళ్ళారంటే అవి 6 ఉంటాయి, తర్వాత చూస్తాం మనం. వీటినే అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నా ఉంటాయి, అవి పక్కన పెడతాం ప్రస్తుతానికి. మీరు కాన్సెప్ట్ వైజ్ అనాలిసిస్ ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ కాన్సెప్ట్స్ ఇచ్చాము, ఎందుకంటే ఈసారి క్వశ్చన్ పేపర్ కాన్సెప్ట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే హైయర్ అఫీషియల్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ కాన్సెప్చువల్ క్వశ్చన్ పేపర్, దట్స్ వై ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ఇట్. రైట్, దెన్ నెక్స్ట్ హియర్ ఈ యొక్క 4 క్వశ్చన్లు ఉంటాయండి. ఈ 4 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, దెన్ టోటల్ అలాటెడ్. మరి ఈ యొక్క 1వ క్వశ్చన్ నుంచి 4వ క్వశ్చన్ వరకు ఈ యొక్క సోర్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఏ రీడింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్, ఓన్లీ ఏ రీడింగ్. మీకు ఇదివరకే చెప్పాను నేను, ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్, ఈ విధంగా 3 రీడింగ్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, అది మనందరికీ తెలిసింది. ఈ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 4 వరకు ఏ రీడింగ్లో అంటే మనకు పాఠాలు ఉంటాయి కదా, ఆ లెసన్స్ ఉంటాయి కదా, ఆ లెసన్లో నుంచే వస్తాయి అన్నమాట ఈ యొక్క 1 to 4. మరి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి? గతంలో ఏం చేసేవాళ్ళు అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈస్ రవి ప్రతాప్, అంతే. దట్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఈస్ రాము గోయింగ్,
రాము ఈజ్ గోయింగ్ టు మార్కెట్, అది ఉంటుంది అందులో కాంప్రహెన్షన్లో. ఇప్పుడు ఇఫ్ యూ వెర్ రాము వేర్ వుడ్ యూ గో? నువ్వే రాము అయితే ఏ విధంగా పోతావు? డిఫరెంట్ క్వశ్చన్స్ 100 మంది రాస్తే 100 ఆన్సర్లు రాయొచ్చు అనమాట. అటువంటి క్వశ్చన్స్ వాటిని ఏమంటామంటే ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్. ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ మీన్స్ ఇమాజినేటివ్ క్వశ్చన్స్. మనమే ఆలోచించాలి. వీ హ్యావ్ టు థింక్ which answer would be more suitable. So many answers are there. That is open-ended questions. Those are called open-ended questions. ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. మనకు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండవు, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ టు ఇమాజిన్, యూ హ్యావ్ టు థింక్ which type of answer would be suitable for that. Then only you have to jot down your answer. Be careful about that. This is comprehension. రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. రీడింగ్ అంటే చదవాలి, కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కు మనం ఆన్సర్ ఇవ్వాలి. దాదాపుగా అన్ని క్వశ్చన్స్ ఈ యొక్క ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్ మీన్స్ ఇమాజినేటివ్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఒక్కొక్కరికి తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కరి ఆన్సర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం ఆలోచించుకొని మంచి ఆన్సర్స్ రాయాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ సీ హియర్ క్వశ్చన్ నెంబర్ 5 to 8. 5వ క్వశ్చన్ నుంచి 8వ క్వశ్చన్ వరకు. దట్ ఈస్ ఆల్సో రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ అనే కాన్సెప్ట్ పైన ఉంటుంది. అక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తారు. దానికి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో టోటల్ 12 మార్క్స్. మరి ఈ 5వ క్వశ్చన్ నుంచి 8వ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ బి రీడింగ్ అండ్ సి రీడింగ్. ఇక్కడ చూడండి, 1వ క్వశ్చన్ నుంచి 4వ క్వశ్చన్ వరకు ఏ రీడింగ్ లో వస్తాయి. ఇక్కడ బి రీడింగ్ అండ్ సి రీడింగ్. బి రీడింగ్, సి రీడింగ్ నుంచి 5వ క్వశ్చన్ నుంచి 8వ క్వశ్చన్ వరకు వస్తాయి. అక్కడికి అయిపోయింది రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, ఇక్కడ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్టడీ స్కిల్స్. వెరీ ఇంపార్టెంట్. స్టడీ స్కిల్స్ అంటే ఎటువంటి బై హార్ట్స్ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా బ్రెయిన్ ఉపయోగించి మార్కులు సంపాదించే యొక్క కాన్సెప్ట్ ఏంటంటే స్టడీ స్కిల్స్. ఈ స్టడీ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే 9వ క్వశ్చన్ నుంచి 12వ క్వశ్చన్. బాగా గుర్తుపెట్టుకోండి. 9వ క్వశ్చన్ నుంచి ఫ్రమ్ 9th questions to 12 questions. So these 9th question to 12th question, these questions are from స్టడీ స్కిల్స్. స్టడీ స్కిల్స్ లో నుంచి వస్తాయి అన్నమాట ఈ 4 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ కు 2 మార్కులు ఉంటాయి. టోటల్ 8 మార్క్స్. మరి ఈ స్టడీ స్కిల్స్ అంటే ఏంటి? ఆ తర్వాత ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వస్తాయి, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ క్వశ్చన్ అని మనం చూసుకున్నామంటే స్టడీ స్కిల్స్ అంటే ఏంటంటే ఒక డేటా ఇస్తాడు వాడు, ఒక డేటా. ఆ డేటాను మనము క్షుణ్ణంగా అర్థం చేసుకొని, స్టడీ చేసుకుని, అధ్యయనం చేసుకుని, ఆ తర్వాత దాన్ని వాళ్ళు అడిగిన విధానంలో ఒక పారాగ్రాఫ్లో రాయాలి. సింపుల్. లేని పరిస్థితుల్లో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ను మనము దానికి తగినట్టుగా ఆన్సర్ రాయాలి. ఆ డేటా అనలైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ చదువుకోవాలి. ఆ తర్వాత క్వశ్చన్కి సంబంధించినట్టుగా మనము ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. యా, సీ హియర్ అవి ఏంటంటే దట్ ఈస్ ఇండిపెండెంట్. టెక్స్ట్ బుక్లో నుంచి రావు. దీస్ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్. సో ఇండిపెండెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇండిపెండెంట్ క్వశ్చన్స్ లో మనం దేనిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సీ హియర్ పై చార్ట్స్. పై చార్ట్స్ అంటే ఏంటంటే సీ హియర్ ఇలా ఒక రౌండ్ గా ఇచ్చి తర్వాత ఇట్లా ఈ విధంగా ఇలా ఇస్తారు. దిస్ ఈస్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అనుకుంటే, ఒకరి యొక్క ఎక్స్పెండిచర్ అనుకుంటే స్కూల్ ఫీజు, తర్వాత హెల్త్, తర్వాత వచ్చేసి ఎక్స్కర్షన్స్, ఈ విధంగా ఎంతెంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి ఒక పై చార్ట్ ఇస్తారు. ఈ పై చార్ట్ని మనం చూసి అర్థం చేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మనం రాయాలి. ఇది పై చార్ట్. ఇంకోటి ఏంటంటే బార్ గ్రాఫ్స్. బార్ గ్రాఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా బార్ గ్రాఫ్స్ లేని పరిస్థితుల్లో ఇలా దీస్ ఆర్ బార్ గ్రాఫ్స్. ఇటువంటి బార్ గ్రాఫ్స్ ఇస్తారు. ఏ విధంగానే తర్వాత చెప్తాను మీకు. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ట్రీ డయాగ్రామ్. ట్రీ డయాగ్రామ్ అంటే ఏంటంటే మామూలుగా ఇలా ఒకటి ఇచ్చి అట్లా ఇట్లా ఇట్లా ఇచ్చి ఇట్లా, దిస్ ఈస్ ది ట్రీ డయాగ్రామ్. ఇలా ట్రీ డయాగ్రామ్ ఇస్తారనమాట. ఇది ట్రీ డయాగ్రామ్. అదేవిధంగా ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ కూడా ట్రీ డయాగ్రామ్ లాగానే ఉంటుంది. ఫ్లో చార్ట్కు ట్రీ డయాగ్రామ్కి ఏంటంటే ఈ విధంగా ఒకటే ఉంటుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఫ్లో చార్ట్.
రెసిపీస్ వస్తాయి. ఆ విధంగా దిస్ ఈస్ కాల్డ్ ఫ్లో చార్ట్. అంటే ఒకటేగా వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఫ్లో చార్ట్. ఈ విధంగా ట్రీ డయాగ్రామ్ ఇట్లా వచ్చినాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ట్రీ డయాగ్రామ్. రెండు ఒకటేగా ఉంటాయి కానీ చిన్న తేడా. అదేవిధంగా ట్యాబులర్ ఫామ్ అంటే మీకు ఒక టేబుల్ ఇస్తాడు, ఆ టేబుల్లో డేటా ఇస్తాడు, ఆ టేబుల్ డేటాను బట్టి మనం దాన్ని చదువుకొనేసేసి అంటే స్టడీ చేసి మనము ఆన్సర్స్ రాయాలి. సో దిస్ ఈస్ ద సిలబస్ ఫర్ స్టడీ స్కిల్స్. ఇఫ్ యూ వాంట్ టు ఫేస్ ద క్వశ్చన్స్ ఆన్ స్టడీ స్కిల్స్, యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ సిలబస్ పక్కా. ఏంటి? పై చార్ట్, బార్ గ్రాఫ్, ట్రీ డయాగ్రామ్, దెన్ ఫ్లో చార్ట్, ట్యాబులర్ డేటా. దీనిపైన ఫోకస్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. రైట్, ఓకే. దెన్ నెక్స్ట్ హియర్ 13వ క్వశ్చన్. ఈ 13వ క్వశ్చన్ దేనిపైన ఉంటుందంటే గ్రామర్ అండ్ వొకాబులరీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. మనకు 4 కాన్సెప్ట్లు అని చెప్పాము కదా, ఈ 4 కాన్సెప్ట్లో ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ ఒక కాన్సెప్ట్ వచ్చేసింది, స్టడీ స్కిల్స్ ఒక కాన్సెప్ట్స్. ఇప్పుడు వచ్చేసేసి గ్రామర్ అండ్ వొకాబులరీ. ఈ కాన్సెప్ట్లో క్వశ్చన్ నెంబర్ 13. దీంట్లో ఒక్క ఛాయిస్ ఉంటుంది. మీకు దాదాపుగా ఛాయిస్ అనేటివి ఉండవు క్వశ్చన్ పేపర్లో, లేనట్టే. ఒక్క ఛాయిస్ ఏదో పెట్టామని పెట్టినట్టుగా 13వ క్వశ్చన్, 14వ క్వశ్చన్. ఇప్పుడు 13వ క్వశ్చన్ గ్రామర్ అండ్ వొకాబులరీ. ఇవి 13వ క్వశ్చన్లో 6 క్వశ్చన్స్ ఇస్తారు, స్మాల్ రోమన్ లెటర్స్. దీస్ ఆర్ స్మాల్ రోమన్ లెటర్స్ లో 6 ఇస్తారు. యూ హ్యావ్ టు ఆన్సర్ 4 out of 6. 4 క్వశ్చన్లకు మాత్రమే మనము జవాబులు రాయవలసి ఉంటుంది అన్నమాట. సో ఇవి క్వశ్చన్ నెంబర్ 13లో సబ్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్ లో మీరు కేవలము 4 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు, టోటల్ 8 మార్క్స్. సో దిస్ ఈస్ ద థింగ్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఫుల్ ఇండిపెండెంట్. టెక్స్ట్ బుక్ లో నుంచి అయితే రావు, టోటల్ ఇండిపెండెంట్ క్వశ్చన్స్ వస్తాయి. వీటిల్లో ఏముంటాయి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఏంటంటే ఒక వాక్యం ఇస్తాడు, చేంజ్ చేయమంటాడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లేకి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ డిగ్రీలో ఇస్తాడు, కంపారిటివ్ రాయమంటాడు. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. తర్వాత వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. తర్వాత వచ్చేసి స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. దెన్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే బ్లెండింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ ఉంటుంది కానీ కాంప్లెక్స్ మీకు సిలబస్లో లేదు. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సెంటెన్స్లో ఇస్తాడు, కాంప్లెక్స్ క్రైమ్ అన్నాడు. ఇవన్నీ నేను తర్వాత మీకు చెప్తాను. ఓకే. తర్వాత వచ్చి నెక్స్ట్ ఏంటంటే కండిషనల్ క్లాజెస్ మనకేంటి? ఓపెన్ కండిషన్, ఇమాజినరీ కండిషన్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. ఈ కండిషనల్ క్లాజులు అంటే ఒక విధంగా చేయాలంటే ఇఫ్ క్లాజులు, అన్లెస్లు ఇవి ఏ విధంగా వాడాలి అని చెప్పేసి దానిపైన. ఎందుకంటే సిలబస్ చాలా గొప్పగా ఉంటుంది ఇది, ఎందుకంటే టోటల్ గ్రామర్ ఇందులోనే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈజ్ క్వశ్చన్ ట్యాగ్స్. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, ఇవన్నీ కొంచెం గుర్తు పెట్టుకున్నారంటే మీరు వీటిని మాత్రం ఈజీగా చేయాలి. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ 8 మార్క్స్, యూ హ్యావ్ టు ఫోకస్ దిస్ ఏరియా. దిస్ ఏరియా అంటే దిస్ ఇస్ ద వ్యాస్ట్ ఏరియా తప్పనిసరిగా మీరు చదువుకుంటే ఈ ఏరియా మీకు ఎగ్జామినేషన్స్కే కాదు, టోటల్గా మీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది, డ్రాఫ్టింగ్ పనికి వస్తుంది, స్పోకెన్ పనికి వస్తుంది, ప్రతి ఒక్క విషయంలో పనికి వస్తుంది ఈ ఏరియా. ఆ 8 మార్కులు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే ఏమి కాదులే కానీ, బట్ మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ రాదు. ఓకే, ఎస్. ఇప్పుడు మనము 14వ క్వశ్చన్, 15వ క్వశ్చన్, 16వ క్వశ్చన్, 14th, 15th, 16th క్వశ్చన్స్ ఆర్ ఆన్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్. ఈ యొక్క కాన్సెప్ట్ 4వ కాన్సెప్ట్. 3 కాన్సెప్ట్లు ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఒకటోది ఏంటంటే రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. సెకండ్ కాన్సెప్ట్ స్టడీ స్కిల్స్. థర్డ్ కాన్సెప్ట్ గ్రామర్ అండ్ వెకాబులరీ. ఫోర్త్ కాన్సెప్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఈ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ మీకు 20 మార్క్స్ ఉంటుంది. Conventions of writing. This is one of the biggest sources for bagging more marks, my dear students. Yeah, see here, conventions of writing. See, 14వ question. Major discourses and minor discourses. Discourse అంటే ఏంటంటే a meaningful chunk of written or spoken language is called discourse. అర్థవంతమైన ఒక భాగం, అది మాట్లాడుతూ ఉండొచ్చు, లేని పరిస్థితుల్లో రాతపూర్వకంగా ఉండొచ్చు. ఆ భాగాన్ని ఏమంటామంటే డిస్కోర్స్ అంటాం. డిస్కోర్సెస్ ఎన్నో రకాలు.
మాటల ద్వారా మన ఎక్స్ప్రెషన్స్ తెలియజేస్తాం, సంభాషణల ద్వారా తెలియజేస్తాం, పద్యాల ద్వారా తెలియజేస్తాం, డిఫరెంట్గా తెలియజేస్తాం. అవన్నీ టైప్స్ ఆఫ్ డిస్కోర్సెస్. డిస్కోర్స్ అంటే ఏంటంటే ఒక అర్థవంతమైన భాషకు సంబంధించిన ఒక భాగాన్ని డిస్కోర్స్ అంటాం. ఇక్కడ మనం క్వశ్చన్ చేసేది ఏంటంటే రిటర్న్ డిస్కోర్సెస్ అంటే రాతపూర్వకంగా ఉన్న డిస్కోర్స్. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద మేజర్ డిస్కోర్స్. మేజర్ డిస్కోర్స్ అంటే పెద్దది, మైనర్ అంటే చిన్నది. మేజర్ డిస్కోర్స్ 10 మార్కులకు వస్తుంది, మైనర్ డిస్కోర్సెస్ 2 రాయవలసి ఉంటుంది, అది 5 మార్కులకు వస్తుంది. ఇక్కడ మేజర్ డిస్కోర్స్ లో మీకు ఛాయిస్ ఉంటాయి, అంటే క్వశ్చన్ నెంబర్ 14లో ఛాయిస్ ఉంటాయి. ఇది వరకు క్వశ్చన్ నెంబర్ 13లో కూడా ఛాయిస్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 13లో ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఇది వరకు మనం తెలుసుకున్నాం. ఇందులో 13వ క్వశ్చన్ అది మెయిన్ క్వశ్చన్ అవుతుంది. దాంట్లో 6 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 సబ్ క్వశ్చన్స్ లో మీరు రాయవలసింది 4 క్వశ్చన్స్ మాత్రమే రాయాలంటే ఈ 4 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అంతేగాని 6 రాయాల్సిపోవాలి. అంటే 13వ క్వశ్చన్లోను 14వ క్వశ్చన్లో మాత్రమే మీకు ఛాయిస్ ఉంటాయి, మిగిలిన దేంట్లోనూ ఛాయిస్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, అంటే దాదాపుగా మీకు ఛాయిస్ లేనట్లే. ఓకే, ఎస్. మళ్ళీ ఇక్కడ డిస్కోర్సెస్కి వస్తాం. దీంట్లో ఇంటర్నల్ ఛాయిస్ ఇదే, ఎయిదర్ దిస్ ఆర్ దట్, అదన్నా రాయండి ఇదన్నా రాయండి అని చెప్పి ఆర్ అని ఉంటుంది అనమాట. ఇది ఒకే ఒక క్వశ్చన్ రాయాలి. ఇది ఒక క్వశ్చన్ 10 మార్కులకు, ఓన్లీ 1 క్వశ్చన్. ఒక క్వశ్చన్ 10 మార్కులకు, టోటల్గా 10 మార్కులు ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? డిస్కోర్సెస్ మీన్స్ టెక్స్చువల్ లో నుంచి వస్తుంది, నాన్ టెక్స్చువల్ అన్న వస్తుంది, వాడు ఇష్టం అనమాట. అంటే టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని అన్నా ఇవ్వచ్చు, లేకుంటే అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అయినా ఇవ్వచ్చు. అది క్వశ్చన్ పేపర్ సెట్ చేసే అతని ఇష్టం అనమాట. మరి ఈ డిస్కోర్సెస్ లో ఏముంటాయి? ఇదివరకు చెప్పాను, టైప్స్ ఆఫ్ డిస్కోర్సెస్ అని తీసుకున్నప్పుడు చూడండి, కాన్వర్జేషన్ సంభాషణ, డిస్క్రిప్షన్ ఒకదాన్ని వివరించడం, అదేవిధంగా డెవలపింగ్ ఏ స్టోరీ మీన్స్ స్టోరీ రైటింగ్, ఒక కథ రాయమని కూడా అడుగుతాడు అనమాట. ప్లే స్క్రిప్ట్ అంటే ఒక ప్లేకి ఒక స్క్రిప్ట్ రాయమని చెప్పొచ్చు, లేకుంటే స్క్రిప్ట్ ఫార్ ఇంటర్వ్యూ, నువ్వు ఒకరిని ఇంటర్వ్యూ చేయబోతున్నావు, ఏ విధంగా నీ స్క్రిప్ట్ ఉంటుంది. తర్వాత స్క్రిప్ట్ ఫార్ కొరియోగ్రఫీ, కొరియోగ్రఫీ అంటే డాన్స్, ఒక పోయం ఇస్తాడు, దాన్ని మీరు కొరియోగ్రఫీలో పెట్టాలి, డాన్స్లో పెట్టాలి, ఏ విధంగా మనం రాయాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క స్క్రిప్ట్ ఫార్ కొరియోగ్రఫీ. దెన్ స్పీచ్ స్క్రిప్ట్, ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మనము స్క్రిప్ట్ ఏ విధంగా తయారు చేయాలి. తర్వాత లెటర్ రైటింగ్, దిస్ ఈజ్ పర్సనల్ లెటర్స్ అండ్ బిజినెస్ లెటర్స్. ఆ తర్వాత వచ్చేసి పార్ట్స్ ఆఫ్ లెటర్స్, అవన్నీ తర్వాత చెప్తాను మీకు. ఆల్రెడీ వీడియోస్ తయారు చేస్తున్నాను, ఆ వీడియోలన్నీ ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి. దెన్ బయోగ్రాఫికల్ స్కెచ్, ఇవన్నీ చాలా ఈజీ, చూసేదానికి ఏదేదో పేర్లు అనుకుంటాం కానీ చాలా ఈజీగా ఉంటాయి అనమాట. కొంచెం బ్రెయిన్ ఉపయోగించినామంటే ఈజీగా మనం మార్కులు సంపాదించవచ్చు. దానికి ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. దెన్ ఎస్ఏ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ ఏ విధంగా రాయాలి. తర్వాత న్యూస్ పేపర్ రిపోర్ట్, ఒకవేళ నువ్వే రిపోర్టర్ అయితే ఏ విధంగా నువ్వు ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ తయారు చేస్తావు. ఇవన్నీ టాపిక్స్ టు బి కాన్సన్ట్రేటెడ్, ఈ ఏరియాల నుంచి వస్తాయి. ఇవి మేజర్ డిస్కోర్సెస్. ఇవన్నీ మేజర్ డిస్కోర్సెస్ మీరు కొంచెం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట, ఈజీగా ప్రిపేర్ అవ్వాలి. జస్ట్ అన్నిటికీ ఏంటంటే యూ హ్యావ్ టు అప్లై యువర్ బ్రెయిన్. ఓకే, యా, దట్స్ ఆల్. యా, నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ అండ్ 16th క్వశ్చన్ ఆర్ మైనర్ డిస్కోర్సెస్. మైనర్ డిస్కోర్సెస్ చిన్నవి, 5 మార్కులకు ఉంటాయి అనమాట. ఇది కూడా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఇది వరకు 2 పేపర్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ ఏ గ్రూప్ బి అని పెట్టేటోళ్ళు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు సింగిల్ పేపర్ అయిపోయింది కాబట్టి గ్రూప్ ఏ 15వ క్వశ్చన్లో గ్రూప్ ఏ అని ఉంటాయి, 16వ క్వశ్చన్లో గ్రూప్ బి. ఇది మీకు టెక్స్ట్ బుక్ చివర ఉంటాయి అనమాట. నేనేం కొత్తగా ఏం చెప్పడం, టెక్స్ట్ బుక్నే బాగా కూలంకషంగా బాగా ఇది వడగట్టి మంచిగా మీకు అందిస్తూ ఉన్నాను, దట్స్ ఆల్ అంతే. సో ఈ టెక్స్ట్ బుక్లో చివర మీకు గ్రూప్ ఏ గ్రూప్ ఉంటాయి, దాంట్లో నుంచే వస్తాయి మీకు. యా, ఒక క్వశ్చన్ రాయాలి, 5 మార్క్స్ టోటల్గా. దీనికి ఒక 5, దానికి ఒక 5, టోటల్ 10 మార్క్స్. ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే మే బి ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఆర్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్, రైట్. హియర్ ఈ 15వ క్వశ్చన్కి సిలబస్ ఏంటి, మీరు ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి. నోటీస్, హౌ టు రైట్ నోటీస్, ఇదే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. నోటీస్ ఒక విధంగా రాస్తాం, మెసేజ్ ఒక విధంగా రాస్తాం, డైరీ రైటింగ్ ఒక విధంగా రాస్తాం. ఆ తర్వాత ఇవే ఏమంటామంటే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, దట్ ఈస్ కాల్డ్ స్టైల్ ఆఫ్ రైటింగ్. యా, దెన్ హియర్ మెసేజ్, దెన్ డైరీ ఎంట్రీ. ఈ మూడిట్లో ఒకటి వస్తుంది, జాగ్రత్తగా చదువుకోండి, రైట్. దెన్ నెక్స్ట్ 16th క్వశ్చన్. ఈ 16th క్వశ్చన్లో ఇది కూడా టెక్స్చువల్ ఆర్ నాన్ టెక్స్చువల్. యా, దీంట్లో ఏముంటాయి? ప్రొఫైల్ రైటింగ్, పోస్ట్,
తర్వాత ఇన్విటేషన్స్, ఇవన్నీ మీకు సపరేట్గా వీడియోస్ ఇందులో పెడతాను, ఒకసారి చూడండి. ఓకే, ఎస్. సో టోటల్లీ 16 క్వశ్చన్స్. సో టోటల్ 16 క్వశ్చన్స్ అంటే పార్ట్ ఏ. మీకు ఇదివరకే చెప్పాను, 1వ క్వశ్చన్ నుంచి 16వ క్వశ్చన్ వరకు పార్ట్ ఏ. ఇది పార్ట్ బి 17వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు. ఇంతే. ఇప్పుడు ఇవి చూడండి, ఇవి ఎన్ని మార్కులకు ఉన్నాయి? 60 మార్కులకు ఉన్నాయి. ఇవి పార్ట్ బి వచ్చేసేసి 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. దట్స్ ఆల్. ఈసారి మీకు గ్రేడ్లు ఉండవు, 80 మార్క్స్కే ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. పార్ట్ ఏ చెప్పాను మీకు. పార్ట్ ఏలో 1వ క్వశ్చన్ నుంచి 16వ క్వశ్చన్ వరకు కాన్సెప్ట్ వైజ్ టచ్ చేశాను. ఆ తర్వాత ఎన్ని మార్కులు ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వేటికి మీకు చాయిస్ ఉంటాయి. తర్వాత ఏ ఏరియాస్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ పార్ట్ బి. దట్ మీన్స్ క్వశ్చన్ నెంబర్ 17 to 36 ఫర్ 20 మార్క్స్. ఇక్కడ పార్ట్ బి క్వశ్చన్ పేపర్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని ఎగ్జామినేషన్స్కు పార్ట్ బి అంటే బిట్ పేపరు లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనో లాస్ట్ 15 మినిట్స్లోనో, అంటే 15 మినిట్స్ అంటే ఫిజిక్స్ అండ్ బయాలజీ 15 మినిట్స్లో ఇస్తారు. కానీ ఇంగ్లీష్కి మాత్రము ఫస్టే ఇచ్చేస్తారు. మెయిన్ క్వశ్చన్ పేపర్తోనే మనకు ఈ పార్ట్ బి క్వశ్చన్ పేపర్ అంటే బిట్ పేపర్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ ఎవరన్నా ఇవ్వలేదంటే మీరు అడిగి తీసుకోండి. నౌ వీ హ్యావ్ టు గో ఫర్ పార్ట్ బి క్వశ్చన్ పేపర్, క్వశ్చన్ వైజ్ అనాలిసిస్. మీకు తెలిసిందే, పార్ట్ బిలో క్వశ్చన్ నంబర్ 17 నుండి 36 వరకు ఉంటాయి. ఇవి 20 మార్క్స్ ఉంటాయి. ఇది వరకు మనం ఏం చెప్పుకున్నాము, క్వశ్చన్ నెంబర్ 1 to 16 ఫర్ 60 మార్క్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క పార్ట్ బిలో ఈ క్వశ్చన్స్ 17వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు ఉంటాయి. 20 మార్కులకు మాత్రమే ఉంటాయి. ఎలా ఉంటాయనేది మనం చెప్పుకుంటాం. హియర్ 17వ క్వశ్చన్ నుంచి 21వ క్వశ్చన్ వరకు టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అగైన్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. మీకు ఇదివరకే చెప్పాను నేను, రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ పార్ట్ ఏలో వచ్చింది మీకు. ఇప్పుడు మళ్ళీ పార్ట్ బిలో కూడా రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, దీనిపైన 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో టోటల్ 5 మార్క్స్. దిస్ ఈస్ ఫ్రమ్ అన్సీన్ పోయమ్ ఆర్ అన్సీన్ ప్యాసేజ్. ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక దీంట్లో ఎలా ఉంటాయంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్. ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. హౌ వీ హ్యావ్ టు రైట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఐ విల్ ప్రిపేర్ సెపరేట్ వీడియో, దెన్ యూ హ్యావ్ టు ప్లీజ్ వాచ్ ఇట్. యా, ఓకే. దెన్ నెక్స్ట్ హియర్ ఈస్ దిస్ ఈస్ క్వశ్చన్ నంబర్ 22 to 26. దిస్ ఈస్ ఫ్రమ్ గ్రామర్ అండ్ vocabulary, దట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ఎడిటింగ్. ఎడిటింగ్ అనే ఏరియా నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. 5 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 1 మార్కు, టోటల్ 5 మార్క్స్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే టెక్స్చువల్ ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్. అందులో నుంచి ఒక బిట్ ఇస్తారు, మనం దాటిని ఎడిట్ చేయాల్సి, అంటే కొంచెం చిన్న మిస్టేక్స్ అందులో ఇస్తారు, వాటిని వీ హ్యావ్ టు ఎడిట్ ఇట్. మరి దేంట్లో ఉంది ఇక్కడ? వర్డ్ ఆర్డర్ ఉంటుందన్నమాట. తర్వాత టెన్సెస్, మనకు అన్ని టెన్సెస్ అనేది కూడా బాగా, గ్రామర్ అంటే దట్ ఈస్ వ్యాస్ట్ ఏరియా. మనం చదివినంత ఉంటుంది అనమాట, జీవితకాలం చదివినంత ఉంటుంది గ్రామర్. కానీ గ్రామర్ పైన నీకు గ్రిప్ ఉండింది అనుకోండి, యూ విల్ బి ద కింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంతే, కష్టపడతాం, ఫలితం వస్తుంది. కష్టం లేకపోతే ఏదో కొంత ఫలితం సంపాదించగలం అనమాట. సో బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు ఆప్ట్ విచ్ ఈస్ ద కరెక్ట్ వే. హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్, అదర్వైజ్ ఎంజాయింగ్. You have to select it. Okay, so this is tarvata determiners, articles A and B, how we have to make use of it. Then prepositions, word forms, then PNG features. P stands for person, N stands for number, and G stands for gender. So PNG features చాలా ఇంపార్టెంట్. మనం లాంగ్వేజ్ చేసేటప్పుడు పిల్లలకి ఈ విధంగా మనం నేర్పించాలి, స్టార్టింగ్ లో బేసిక్స్ ఇవ్వాలి. దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, నేను సపరేట్ గా మీకు ఒక వీడియో కూడా తయారు చేసి పెట్టాను, రిలేటివైజేషన్ అంటే ఏంటంటే WH వర్డ్స్తో మనం ఒకరి యొక్క సంబంధాన్ని తెలియజేసామంటే, అంటే సింపుల్గా చెప్తున్నాను, సంబంధాన్ని తెలియజేసామంటే దట్ ఈస్ కాల్డ్ రిలేటివైజేషన్. ద బాయ్ హూ ఈస్ స్టాండింగ్ ఎట్ ద గేట్ ఈస్ స్టడీయింగ్ 10th క్లాస్. దిస్ ఈస్ కాల్డ్ రిలేటివైజేషన్. డూ వాట్ ఐ సే, రిలేటివైజేషన్. అది రిలేటివైజేషన్ పైన ఒక వీడియో చేస్తున్నాను, మీరు చూడండి. మీరు చూడాలి అంటే నా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్స్ నేమ్ ఈజ్ English with
ఎస్డిఆర్పి, అంతే. ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి పూర్తిగా కొట్టండి, జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇంగ్లీష్ విత్ ఎస్ఆర్పి అని చెప్పేసి ఇంకోటి కూడా ఉంది, అటు వెళ్ళిపోతాయి. ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి అని మీరు యూట్యూబ్లో టైప్ చేశారంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంగ్లీష్ పైన చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ప్లీజ్, దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ద టాపిక్. హియర్ రిలేటివైజేషన్. Separate video is there on relativization as well as word order, tenses, determinants, everything. Okay, next is 27 to 31. 27వ క్వశ్చన్ నుంచి 31వ క్వశ్చన్ వరకు మనం చూసామంటే దట్ ఈస్ ఆల్సో ఆన్ గ్రామర్ అండ్ వెకాబులరీ. ఈ గ్రామర్ అండ్ వెకాబులరీ అనే కాన్సెప్ట్ లో ఏరియా ఏంటి అంటే క్లోజ్ టెస్ట్, CLOZE, నాట్ CLOSE, CLOZE. ఇదేంటంటే ఇఫ్ వీ వాంట్ టు గో ఫర్ facing bank examinations, competitive examinations, you have to face this type of questions in bank competitive examinations. ఇది బేస్ వాళ్ళకు. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే సెలెక్టింగ్ కరెక్ట్ వర్డ్స్ని సెట్ చేసుకునేసేసి వాక్యాన్ని అర్థవంతంగా నింపేదాన్నే ఏమంటామంటే క్లోజ్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. ఇది బేస్. ఇది 5 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కు 1 మార్క్, ఈ టోటల్గా 5 మార్క్స్. ఓకే, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ టెక్స్చువల్, అంటే టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తుంది. ఇది కూడా దీన్ని ఫోకసింగ్ ఏరియా ఎక్కడుంది? ఫోకసింగ్ ఏరియా తీసుకున్నామంటే వర్డ్ ఆర్డర్. వర్డ్ ఆర్డర్ అంటే వాట్ ఇస్ దట్? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ వర్డ్ ఆర్డర్. అదేవిధంగా పర్సన్స్ మనం తీసుకున్నామంటే ఫస్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్. ఆ విధంగా వర్డ్ ఆర్డర్స్, పర్సన్ ఆర్డర్స్ రావాలి. తర్వాత చెప్తాను మీకు. దెన్ డిటర్మినర్స్, తర్వాత ప్రీపోజిషన్స్, దెన్ వర్డ్ ఫార్మ్స్, లింకర్స్, కొహెసివ్ డివైజర్స్. ఈ వీటిపైన మనం ఫోకస్ చేయాలి. పిల్లలకు మనము ఇవన్నీ భయపెట్టకుండా మనం వాటిని ఈజీగా మనం ఇంజెక్ట్ చేయాలి. కానీ టీచర్ మాత్రము ఇవన్నీ బ్రెయిన్లో ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాలి. దెన్ ఓన్లీ హీఈస్ కాల్డ్ ఏ టీచర్, అదర్వైజ్ హీఈస్ కాల్డ్ సో కాల్డ్ ఇంగ్లీష్ టీచర్, మై డియర్ ఫ్రెండ్స్. So you have to do hard work with smartness for getting knowledge more and more. Okay, then next here, see question number 32 to 36 last. This is also grammar and vocabulary. దేనిపైన ఉంది ఇది? ఎలిమెంట్స్ ఆఫ్ vocabulary. టోటల్గా ఎలిమెంట్స్ ఆఫ్ vocabulary పైన మనం డిపెండెంట్ ఉంది. ఇది కూడా 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, దెన్ టోటల్ 5 మార్క్స్. ఇవి కూడా టెక్స్చువల్ నుంచి వస్తుంది. ఈ టెక్స్చువల్ నుంచి వచ్చినప్పుడు మనకి దేనిపైన ఉంటుందంటే యాంటానిమ్స్, సినానిమ్స్, తర్వాత కొలోకేషన్, హోమోఫోన్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఈ యొక్క క్వశ్చన్ మనము ఫేస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకు టెక్స్ట్ బుక్ చివర ఒక 500 పదాలు ఒక లిస్ట్ ఇచ్చుంటాడు, అపెండిక్స్. అవి ఒకసారి బాగా తరోగా చదువుకోండి, టైం తీసుకొని. అవి దానిపైన మనం పట్టు పెంచుకున్నామంటే మనకు తప్పనిసరిగా ఈ యొక్క 5 మార్కులు వచ్చేస్తుంది అనమాట ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీలో. ఇది మీరు ఫేస్ చేయబోయే క్వశ్చన్ పేపర్. 10వ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపరు ఫేస్ చేయబోయేది అనమాట. ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో మనము కాన్సెప్చువల్ స్టడీ తీసుకున్నాము, తర్వాత ఫోకసింగ్ ఏరియాస్ తీసుకున్నాము, తర్వాత వచ్చేసి క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ తీసుకున్నాము, తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ అది టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తుందా, ఒకవేళ వస్తే ఏ రీడింగా, బి రీడింగా, సి రీడింగా, లేని పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వస్తుందా, ఇవన్నీ మనము తెలుసుకున్నాం. ఒకసారి మీరు చదువుకోండి. ఇదంతా పీడిఎఫ్, మీకు చెప్పిందంతా పీడిఎఫ్ ఫామ్లో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. తప్పనిసరిగా మీరు చూడండి, మంచిగా చదవండి. హార్డ్ వర్క్, నాట్ ఓన్లీ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్. నవే డేస్ అది ఇంపార్టెంట్. గతంలో మేము చిన్నప్పుడు హార్డ్ వర్కే చేసేటోళ్ళం. ఇప్పుడు ఏంటంటే హార్డ్ వర్క్ ఉండాలి, ఆ తర్వాత దానికి స్మార్ట్నెస్ కలవాలన్నమాట. ఈ వీడియో నుంచి పిల్లలందరూ మంచిగా లబ్ధి పొందుతారని, తల్లిదండ్రులు సంతోషపడతారని, ఆ తర్వాత టీచర్స్ కూడా ఈ యొక్క వీడియోను పిల్లలకు షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.